హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ 50 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఫోటోను ఒకసారి చూడండి. ఈ ఫోటోలో ఒక నెంబర్ తేడా ఉంది. ఆ నెంబర్ ఏంటనేది మీకు కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియో లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న స్ప్రే అనేది మీరు ఏదైనా వస్తువు మీద కనుక స్ప్రే చేస్తే అది మీకు స్టోన్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. సిగరెట్ అయిపోయే సమయానికి దాని ఉష్ణోగ్రత 203 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. పొగను పీల్చుకున్నప్పుడు మీ శరీరం కొద్దిగా వేడిగా అవుతుంది. మీరు పొగ తాగడం ఆపగానే, అనగా సిగరెట్ తాగడం ఆపగానే 20 నిమిషాలకు మీ బాడీ టెంపరేచర్ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. 1959లో పాఠశాలకు వెళ్లాలంటే పిల్లలు ఇటలీలోని మోడెనాలో కపీ ద్వారా నదిని దాటాల్సి ఉండేది. చర్మం శరీరంలో అతిపెద్ద అవయవం. ఇది ఎక్కువగా నీటితో ప్రక్రియ జరుపుతూ ఉంటుంది. నీరు లేకుండా మీ చర్మం సరిగా పనిచేయదు. తగినంత నీరు అందకపోతే అది పొడిగా, బిగుతుగా, పొరలుగా మారి తర్వాత ముసల్తనం వస్తుంది. శరీరం రోజు పెద్ద మొత్తంలో నీటిని కోల్పోతుంది. కాబట్టి నీరు తాగాలి. వేడి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే రాత్రి నిద్రపోవడానికి ముందు వేడి నీరు తీసుకుంటే పొట్ట సమస్యలు తీరుతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఉత్సాహంగా ఉంటారు, ఒత్తిడి కూడా తగ్గుతుంది. మీరు తాగే నీరు 120 నుంచి 140 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య ఉండేలా చూసుకోవాలి. భూటాన్. ఈ దేశంలో సుమారు 14 రోజుల పాటు వీసా లేకుండా పర్యటించవచ్చు. బౌద్ధ స్తూపాలు, అందమైన పర్వత శ్రేణుల వల్ల ఈ దేశంలో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ ఫోటోలో కనిపిస్తుంది 1969 నాటి జీఈ వాకింగ్ ట్రాక్. దీని ద్వారా భారీ లోడ్లను తరలించేవారు. ఇథియోపియన్లో సెయింట్ జార్జ్ లాలిబెల్లా చర్చ్. ఇది భూమి లోపల రాయితో నిర్మించారు. ఇక్కడ ఈ చర్చి యొక్క రూఫ్ అంటే పైకప్పు భూమి యొక్క ఉపరితలం మాత్రమే. ఫిన్లాండ్కి చెందిన ఈ సైనికుడి పేరు అయ్యిమో. యుద్ధంలో మిగతా వారితో వేరయ్యాడు. ఆహారం లేదు, ఆయుధం లేదు. చావకుండా ఉండేందుకు 30 మందికి సరిపడే మైథంఫెటామైన్ తీసుకున్నాడు. దాంతో 402 కిలోమీటర్లు నడిచాడు. చివరికి మందు పాత్ర పేలి చనిపోయాడు. కుక్కలకు విశ్వాసం ఎక్కువ. అందుకు కారణం వాటి ముక్కులో ఉండే అధికమైన వాసన పసిగట్టే శక్తి. అందువల్ల అవి మనుషుల్ని ఇట్టే గుర్తుపడతాయి, విశ్వాసాన్ని చూపిస్తాయి. అయితే అదే ముక్కును అవి చూసేందుకు కూడా వాడుతున్నట్లు తాజాగా తెలిసింది. మనం ఒక గది నుంచి మరో గదికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చామో ఒక క్షణం మర్చిపోతూ ఉంటాము. ఇందుకు సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది డోర్వే ఎఫెక్ట్ అని అంటున్నారు. అసలు ఏం జరుగుతుందంటే మనం ఓ రూమ్లో ఉన్నప్పుడు బ్రెయిన్ ఆ రూమ్కి సంబంధించిన అన్ని జ్ఞాపకాలకు తెచ్చి అందుబాటులో రెడీగా ఉంచుతుంది. మనం ఆ గది నుంచి వేరే గదులకు వెళ్ళగానే పాత రూపు జ్ఞాపకాలని అక్కడి నుంచి పంపించేసి కొత్త రూపు జ్ఞాపకాలని దాచేందుకు స్పేస్ రెడీ చేస్తుంది. ఆ క్షణంలో మనం ఎందుకు వచ్చామో ఒక్క క్షణం మర్చిపోతూ ఉంటాం. న్యూయార్క్లోని కార్నవెల్ యూనివర్సిటీ పరిశోధకులు కుక్కల యొక్క బ్రెయిన్ని స్కాన్ చేశారు. అప్పుడు ఒక ప్రత్యేకమైన దారిని చూశారు. కుక్కల కంటి చూపుకి వాటి వాసనకు లింక్ ఉందని, అలా ఇప్పుడు వరకు మరే జీవిలో ఈ లింక్ కనిపించలేదని వారు చెప్పారు. ఫ్రాన్స్లో అడుగుపెట్టాలంటే ఎవరికైనా సరే పాస్పోర్ట్ తప్పనిసరి. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఫ్రాన్స్కి తీసుకువెళ్లాలన్నా పాస్పోర్ట్ కావాల్సిందే. అందువల్ల అక్కడికి వచ్చే విదేశీయులు పాస్పోర్ట్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం పోలీస్ కార్లు ఎలా ఉంటాయో మనం చూసాం. కానీ 1920, 1930 కాలంలో ఇవి జర్మనీకి చెందిన పోలీస్ కార్లు అన్నమాట. 1900 సంవత్సర కాలంలో లండన్లోని అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేకమైన ఫైర్ సూట్ని ధరించేవారు. దీనివల్ల వారికి మంటలు అసలు ఏమీ అంటుకోకుండా ఉండేవి. వీటిని వైన్ కిటికీలు అంటారు. నల్లజాతీయులు మరణాల కాలంలో వీటిని ఇటలీలో ప్రారంభించారు. అప్పట్లో ఈ కిటికీల ద్వారానే కస్టమర్లకు వైన్, ఇతర సరుకులు ఇచ్చేవాళ్ళు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేసేవారు. ఆ తర్వాత వీటిని వాడటం మానేశారు. మళ్ళీ కరోనా వచ్చిన తర్వాత ఇలాంటి వాడటం చేశారు. వెన్నునొప్పిని తగ్గించేందుకు జిప్సీ డాక్టర్లు వీపుపై ఎలుగుబంటిని కూర్చోబెట్టేవారు. ఈ పెద్దాయన హార్లెట్ డేవిడ్ స్టాండర్డ్స్. అందరికీ కల్నార్ స్టాండర్డ్స్ గా తెలుసు. ఈయన కెంటంకీ ఫ్రైడ్ చికెన్ ని అంటే KFCని 65 ఏళ్ల వయసులో ప్రారంభించారు. ఈ ఫోటోయే ఈ కంపెనీ సింబల్ అయిపోయింది. ఒక వ్యక్తి కొండపైన ఇల్లు కట్టుకున్నాడని మొదట్లో అంతా అనుకున్నారు. కాలం గడిచాక కొత్త విషయం తెలిసింది. అది కొండ కాదు, మాయన్లా పిరమిడ్ అని. ఇది 1925లో మార్సలిన్ ఫాండ్రిన్ తీసిన ఫోటో. ఇందులో చివరిసారిగా ఉత్తర ఆఫ్రికాకి చెందిన బార్బరీ సింహం కనిపించింది. అట్లాస్ పర్వతాలపై కసబంక్లా డాకర్ మార్గంలో విమానంలో వెళ్తుండగా ఈ ఫోటో తీశారు. సిజర్ కాలంలో వేలాది బార్బీ సింహాలను వధించారు.
హంటర్ సోదరులు 1930లో ఓ విమానాన్ని 23 రోజుల పాటు గాల్లో నడిపారు. ఆ సమయంలో వారు ఒక్కసారి కూడా ల్యాండ్ అవ్వలేదు. విమానానికి రిపేర్లు వస్తే గాల్లోనే సరిచేశారు. వారి ఆహారం, ఇంధనాన్ని అప్పుడప్పుడు మరో విమానం ద్వారా సరఫరా చేసేవారు. 1964లో బాబీ షిఫర్ 21 ఏళ్ల వయసులో 50 మందితో ఒక్కసారే చెస్ ఆడాడు. ఇందులో 47 గెలిచాడు, 2 డ్రా అవ్వగా 1 మాత్రమే ఓడిపోయాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆర్టిస్టు 8 ఏళ్ల పాటు కష్టపడి ఈ ట్రీ చైర్ని సృష్టించాడు. ఇందుకోసం కొమ్మల్ని మెల్లగా చైర్ ఆకారంలో ఉంచాడు. చెట్లు పెరిగే క్రమంలో ఈ మార్పు చేయడంతో చివరికి సహజమైన చైర్ తయారైంది. ఈ ఫోటోలో ఎడంవైపు ఉన్నది 1956 నాటి 5 MB స్టోరేజ్, కుడివైపు ఉన్నది ప్రస్తుతం 1 TB స్టోరేజ్ మెమరీ కార్డ్. మనీలా బే ఫిలిప్పీన్స్లో కనిపించిన అతి తీవ్రమైన పిడుగుల తుఫాన్ ఇది. ఈ భూమిపై బతికిన చివరి టస్మేనియా పులి అనమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనమాట. చివరగా దీన్ని కలర్ ఫోటోల్లో కూడా మార్చారు. భూమి మొత్తంలో లోతైన ప్రదేశం ఏదంటే పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్. ఎంత లోతుగా ఉంటుందంటే అది ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ముంచేయగలదు. మానవుని శరీరంలో ప్రత్యేకమైన సెల్స్ ఉంటాయి. వాటిని స్టీమ్ సెల్స్ అంటారు. కేవలం ఒక్కసారి వీటిని శరీరంలో ఇంజెక్ట్ చేయడం వల్ల హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వచ్చే అవకాశాలు 58% తగ్గిపోతాయి. ఇండియా మరియు ఇంగ్లాండు ఈ 2 దేశాల మధ్య టెస్ట్ క్రికెట్ ఆడిన ఏకైక క్రికెటర్ సైఫ్ అలీ ఖాన్ తాతగారైన ఇఫ్తిఖర్ అలీ పటౌడీ 1932 డిసెంబర్ 2న ఇంగ్లాండ్ తరపున ఆస్ట్రేలియా మీద ఆడారు. మరియు 1946 ఆగస్టు 20న భారత జట్టులో ఇంగ్లాండ్ మీద ఆడారు. సాధారణంగా మనం వాడే పెన్స్ యొక్క సైజు వచ్చి 1.0 mm వరకు ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పెన్ను మన భారతీయుడైన ఆచార్య మకనూర్ శ్రీనివాస్ గారు తయారు చేశారు. దీని పొడవు 5.5 మీటర్స్, బరువు 37.23 kg ఉంటుంది. ఇంత భారీ పెన్ను తయారు చేసినందుకు ఇతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కింది. మనం ధరించే బట్టలు పూర్తిగా మట్టిలో కలిసిపోవాలంటే అంటే డీకంపోజ్ అవ్వడానికి సుమారుగా 40 సంవత్సరాల టైం పట్టవచ్చంట. మనుషులు శారీరకంగా అలసిపోయినప్పుడు నిజాయితీగా ఉంటారని సైకాలజిస్టులు చెప్తున్నారు. అందుకే అర్ధరాత్రి పూట బాగా అలసిపోయి మాట్లాడేటప్పుడు చాలా మంది నిజాలు మాట్లాడుకుంటూ ఉంటారంట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒకసారి హిట్లర్ ప్యారిస్ నగరాన్ని విజిట్ చేసినప్పుడు అక్కడుండే ఫ్రెంచ్ వారు ఈఫిల్ టవర్ యొక్క లిఫ్ట్ కేబుల్ని కట్ చేశారు. ఒకవేళ హిట్లర్ ఈఫిల్ టవర్ యొక్క పైకి వెళ్లాలంటే మెట్లు ఎక్కి వెళ్లాలని అలా చేశారు. భూగర్భ జలాల్లో ఉండే ప్రాంతాన్ని యాక్విఫర్ అని అంటారు. ఈ భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 2.5% మాత్రమే మంచు రూపంలో ఉంటే కేవలం 0.75% మాత్రమే భూగర్భంలోని యాక్విఫర్లో ఉన్నాయి. ఈ భూగర్భ జలాలు ఎక్కడ మరియు ఎంతవరకు ఉన్నాయనేది కొలవడాన్ని ఫైజోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కుక్కల యొక్క మెదడుని MRI స్కాన్ చేయగా తెలిసిందేంటంటే కుక్కలు వారి యజమాని కుటుంబంలా చూస్తాయంట. అలాగే ఈ ప్రపంచంలో అన్నిటికంటే మనుషుల వాసన పసిగట్టడానికి అవి ప్రాముఖ్యత చూపిస్తాయంట. అందుకే చాలామంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వంకాయ చెట్లలో కొద్ది మొత్తంలో నికోటిన్ అనే డ్రగ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. తత్వశాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే మీకు మీ ఫ్రెండ్కి మధ్య స్నేహం 7 సంవత్సరాలు ఉండగలిగితే ఆ తర్వాత ఆ స్నేహం లైఫ్ లాంగ్ ఉంటుందంట. మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ని వాడుతూ ఉంటారు. అందులో జియో సిమ్ని వాడుతూ ఉంటారు. పైన సిగ్నల్ బార్ పక్కన VoLT అని ఉంటుంది. దీని అర్థం వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. జియో నెట్వర్క్ ఎక్కువ క్వాలిటీలో వాయిస్ను అలాగే వీడియోను ఇవ్వగలదని VoLT యొక్క ముఖ్య అర్థం. ఒకసారి నిద్రలో మనం మనతో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా నిద్రపోయేటప్పుడు మనతో మనం మాట్లాడుకోవడాన్ని శాస్త్రీయంగా సోమ్నిలోకి అంటారు. ఆకలేకపోయినా ఖాళీగా ఉన్నామని ఏది పడితే అది తినడాన్ని జపాన్లో కుజి జమిషి అంటారు. మనం గనక పిల్లిని బూర్జ్ ఖలీఫా మీద నుంచి గనక విసిరేస్తే అది చావకుండా సేఫ్గా ల్యాండ్ అవుతుందంట. ఒక రోజులో 3 కప్పుల కాఫీ తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధి పెరుగుదల తగ్గిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరన్నా వ్యాయామం చేయాలంటే జిమ్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే ప్రకృతిలో వ్యాయామం చేస్తూ ఉంటారు. ఇలా వ్యాయామం చేసేటప్పుడు వాళ్ళకంటూ సపరేట్గా డ్రెస్ కోడ్ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ప్రాచీన గ్రీకులు వ్యాయామం చేసేటప్పుడు వారు నగ్నంగా చేసేవారంట. పచ్చిమిరపకాయలో ఉండే క్యాప్సిసిన్ శరీర మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చు అవుతాయి. ఫలితంగా అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే గుండె కొట్టుకునే వేగం కూడా సక్రమంగా ఉంటుంది.
మయన్మార్లోని రామ్రీ దీవిలో అడుగు పెట్టాలంటే ఇప్పటికీ జనాలకు హడలే. ఆ దీవిలో ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా మొసళ్ళు సంచరిస్తూ ఉంటాయి. ఉప్పు నీటిలో బతికే ఈ మొసళ్ళకు చిక్కితే వాటి పరమైపోవడం తప్ప బతికి బట్టగట్టడం అసాధ్యం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటిగా పేరు మోసిన ఈ రామ్రీ దీవికి ఒక చరిత్ర ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అక్కడ మోహరించిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ బలగాలపై దాడి చేసేందుకు జపాన్ సైన్యం ఆ దీవిలో చేరుకునే ప్రయత్నం చేసింది. వందలాది మంది జపాన్ సైనికులు ఈ దీవిలో మొసళ్లకు పలారమైపోయారు. యుద్ధ సమయంలో అత్యధికులు జంతుదాడిలో మరణించిన సంఘటన ఇది. గిన్నిస్ బుక్ లో కూడా ఇది చోటు పొందింది. ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది పోప్ హోమ్ సిటీ. ఇది రోమ్ నగరం మధ్యలో ఉంటుంది. అంతా కలిపి 0.19 చదరపు మైళ్ళు అంటే 0.30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మనలో చాలా మంది స్నానం చేసేటప్పుడు బాత్రూంలో సాంగ్స్ పాడుతూ ఉంటారు. అయితే బయట పాడేటప్పుడు కన్నా బాత్రూంలో సాంగ్స్ పాడేటప్పుడు మీ గానం బాగా వినపడుతుంది. దీనికి కారణం ఏంటని అనుకుంటున్నారా? బాత్రూంలో మీరు స్నానం చేసేటప్పుడు మీ వాయిస్ 3 విధాలుగా మాడిఫై అవుతుంది. మొదటిది, మీ గొంతులో నుంచి వచ్చే సౌండ్ అనేది చాలా పవర్ గా వస్తుంది. అలాగే రెండోది, మీ వాయిస్ ఆ గదిలో రివర్స్ క్రియేట్ అవుతుంది. ఇక మూడోది ఏంటంటే మీ వాయిస్ కి బేస్ యాడ్ అవుతుంది. దీనివల్ల వాయిస్ బాగా వినిపించి మీరు ఇంకా బాగా పాడాలి అనిపించేలాగా చేస్తుంది. ఐస్ క్రీమ్, ప్లాస్టిక్ కి రెండిటికి దగ్గర సంబంధం ఉంది. వాటిని మొట్టమొదట కర్పూరం సాయంతోనే తయారు చేశారంట. పులులు మిమిక్రీ కూడా చేయగలవు. తను వేటాడే జంతువులాగా అది అరిచి దాని దగ్గరికి రప్పిస్తాయంట. హాలీవుడ్ సినిమాల్లో చూపించే న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలు నిజంగా అమెరికాలోని కావు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ కాబట్టి కెనడాలోనే తీశారు. 2015 వరకు పచ్చబొట్లు పొడిపించుకున్న వాళ్ళని భారత సైన్యంలో చేర్చుకునేవారు కాదు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఏంజల్ వన్లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 minutes లో అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్ గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.